మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా హాజరయ్యి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ ఇందిరమ్మ నాయకత్వంలో భారతదేశ చరిత్రలో అసాధారణమైన బ్యాంకుల జాతీకరణ, హరిత విప్లవం, గరీబీ హఠావో నినాదం, 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం వంటి గొప్ప సంస్కరణ చేశారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాలపతి విజయేశ్వరరాజ్, రసూల్, తుమ్మల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న. ఏ వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలతో జరుపుకుంటా ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి ఎక్కువ కాలం పాటు ఈ దేశ ప్రధానిగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ఏ విధంగా కృషి చేసిందో మనందరం చూసాం. లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం ఆమె ఏ విధంగా అసూలు బాసిందో కూడా మనం చూసాం. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇది దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడం కోసం చివరి రక్తం ముట్టు వరకు పోరాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాంటి మహనీయురాలని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ దేశ యావత్తుకు ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి యువత శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాలని పుణుకుపుచ్చుకొని రాజకీయాల్లోకి రావాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యువతరాన్ని కోరుతూ ఉన్నాం. గరీబీ హఠావ్, అలాగే మరి బ్యాంకుల ప్రైవేటీకరణ, దళితులకు, పేదలకు ముఖ్యంగా మరి భూ పంపిణీ లాంటి కార్యక్రమాలు, ఎంతోమంది పేదలకు ఆర్థిక సహకారాన్ని మరి సంక్షేమ పథకాల ద్వారా అమలు పరిచినటువంటి ఆ మహనీయురాల్ని మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజు నుంచి పాటుపడతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు
అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో చేపట్టడం జరిగింది. గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, పేదలందరికీ కూడా ఆహార భద్రత కలిగే విధంగా హరిత విప్లవం కూడా చేపట్టడం జరిగింది. మరి దేశ ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి బంగ్లాదేశ్ దేశానికి కూడా 1971వ సంవత్సరంలో జరిగినటువంటి పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధం ద్వారా స్వాతంత్రం తెప్పించడంలో కూడా ఇందిరాగాంధీ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. మరి బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ, అలాగే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకర్తగా ఉండి మరి భారతదేశ రాజకీయ పటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇందిరాగాంధీ గారు నెలకొల్పడం జరిగింది. మరి ఆవిడ స్ఫూర్తితో మేము కూడా ముందుకెళ్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవం తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పి శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషించట్లేదు. మరి ప్రజలు కూడా ఆ పార్టీ మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఈరోజు ఆ సందర్భంగానే నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకులు తెలగతోటి అజయ్ గారు ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇలాగే ముందు రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే రాష్ట్ర అభివృద్ధికి, ప్రకాశం జిల్లా అభివృద్ధికి పాటుపడాలంటే కనుక మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం.